హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే కలర్ అనేది ప్రిపేర్ చేస్తున్నానమాట. హెయిర్కి ఇంట్లో కలర్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంట్లో మనకి వేస్ట్గా అయితే పడేసేవి ఇలా కలర్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు. హెల్దీ కూడా అండి హెయిర్కి. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెల్లుల్లిపాయ పొట్టు అనేది పారేయకుండా ఇలా కవర్లో అయితే స్టోర్ చేశాను అనమాట. సో వేస్ట్గా పడేసినా సరే ఏమొస్తుందని చెప్పేసి ఇలా స్టోర్ చేశాను. దీంట్లో వేస్ట్గా ఉండే ఇలాంటి పుల్లలు అయితే ముందుగానే తీసేసాను. సో అక్కడక్కడ ఉన్నా కానీ తీసేసేయాలన్నమాట. 1-2 వెల్లుల్లిపాయలు అయితే ఉన్నా పర్వాలేదు, అంటే పాడైపోయిన వెల్లుల్లిపాయ ఉన్నా సరే పర్వాలేదన్నమాట. సో దాన్ని కూడా ఉంచేసి ఇప్పుడు స్టవ్ పైన మట్టి గిన్నె అయితే పెట్టానండి. సో స్టీల్ కానీ అల్యూమినియం కానీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా మాడిపోకుండా మట్టి గిన్నె అయితే కనుక దీనికి చాలా బెటర్ అనమాట. సో ఇది ఇలా మొత్తాన్ని కూడా వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో వీటిని బాగా కాల్చాలన్నమాట. వీటిని కాలిస్తే కనుక మనకి ఒక బ్లాక్ కలర్లో ఒక పొడిలాగా తయారవుతుందన్నమాట. అప్పటికప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఇలా ఈ కలర్ అయితే కనుక హెయిర్కి పట్టించేయచ్చండి. సో ఎంతో ఖర్చు అవ్వదన్నమాట. ఇలా వెల్లుల్లిపాయలు అనేవి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇలా పొగలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండంగానే మనకి బ్లాక్ కలర్లో ఇలా ఈ విధంగా అయితే కనుక పొడిలాగా ప్రిపేర్ అయిపోతుందండి. సో మట్టి కుండ అయితేనే చాలా బెటర్ అనమాట. మట్టి దాంట్లోనే బెటర్ అండి. సో చూసి ఇంకా ఈ గిన్నెని అయితే పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. సో మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. సో లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు. సో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసి వీలైనంత మెత్తగా అయితే కనుక పొడిలాగా చేసేసేయాలన్నమాట. పూర్తిగా చల్లారి పెట్టేసేయాలండి. సో చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. మిక్సీ జార్లో అయితే వేసేసానండి. సో మెత్తని పౌడర్ లాగా అయిపోతుంది. 1-2 సార్లకే మెత్తని పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. సో 1 స్పూన్ పౌడర్ని చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసాను అనమాట. సో మంటని ఇంకా స్లిమ్లో పెట్టేసి ఇంకా హీట్ చేయాలన్నమాట. కొబ్బరి నూనె ఇలా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలన్నమాట. చూడండి, ఇలా మనం ఇంకా వడకట్టాల్సిన అవసరం లేదు. కొబ్బరి నూనెలో అయితే కనుక ఇలా కలిసిపోతుందండి. సో తిక్కుగా కావాలనుకున్న వాళ్ళకి కలర్ అయితే కనుక కొద్దిగా ఎక్కువ పౌడర్ వేసుకోవచ్చు. లేదు పల్చగా కావాలి అనుకున్న వాళ్ళకైతే కనుక కొంచెం ఎక్కువ కొబ్బరి నూనె అయితే వేసుకోవాలన్నమాట. చేతిలో వేసి చూపిస్తున్నాను చూడండి. చేతికి ఇలా కలర్ అయితే ఇలా అవుతుందన్నమాట. చేతితోనే హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేయొచ్చు అనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.